నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే. ఒక పక్క ఈ పీస్ టాక్స్ అవుతుంటే జయశంకర్ గారు కానీ, లేకపోతే మిగతా ముఖ్యమైన వాళ్ళందరూ కూడా యూఏఈ కంట్రీస్‌కి వెళ్తున్నారు టాక్స్ కోసం అని అంటూ ఉన్నారు. ఇది కరెక్ట్. ఎంతవరకు నిజమంటారు? కరెక్ట్. సో ఇట్స్ హ్యాపెనింగ్. ఇన్ ఫ్యాక్ట్ జయశంకర్ గారు ఇన్ 11th and 12th హ్మ్. విచ్ ఇస్ ఎసెన్షియల్లీ టుడే టుమారో ఆయన ఏం చేయబోతున్నారంటే ఆయన టు యూఎస్ వెళ్తున్నారు. యూఎస్ వెళ్ళి ఆయన మార్కో రూబియో వీళ్ళందరితో మాట్లాడబోతున్నారు. చాలా మటుకు ఎనర్జీ మీద, ట్రేడ్ మీద, ఎకానమీ మీద దానిపైన ఆఫ్ కోర్స్ వార్ రిలేటెడ్ మీడియేషన్స్ కూడా జరుగుతాయి బిహైండ్ ద సీన్స్. పాకిస్తాన్ ఫ్రంట్ ఫేసింగ్ బకరా అయినా కూడా బిహైండ్ ద సీన్స్ సింహాలు నడుపుతూనే ఉంటాయి. సో అక్కడ అది జరుగుతుంటుంది. రెండోది మన హర్దీప్ సింగ్ పూరి మన న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం మినిస్టర్ ఆయన ఖతార్కి వెళ్తున్నారు. ఓకే. ఖతార్ వెళ్ళటం దేనికి? ఖతార్ లో కూడా మనకు తెలిసిందే లఫాన్ అని వాళ్ళకి ఒక న్యాచురల్ గ్యాస్ రిఫైనరీ ఉంది. సో ఇజ్రాయెల్ వెళ్ళి సౌత్ పార్స్ అని ఇరాన్ లో ఒక రిఫైనరీ కొట్టింది. రిఫైనరీ కాదు, సారీ, సౌత్ పార్స్ అని ఒక గ్యాస్ డిపాజిట్, గ్యాస్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్ ని కొట్టింది. ఆ ఇరానియన్ సౌత్ పార్స్, ఖతార్ లో నార్త్ పార్స్, ఈ రెండు సేమ్ రిజర్వాయర్. ఓకే. సో దానివల్ల ఏమైందంటే దట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ న్యాచురల్ గ్యాస్ డిపాజిట్. అది ఇజ్రాయెల్ ఇరాన్ సైడ్ కొట్టింది, ఇరాన్ వచ్చి ఖతార్ సైడ్ కొట్టింది. దానివల్ల డ్యామేజెస్ జరిగాయి. సో ఇప్పుడు మనం చూడాలి, ఇప్పుడు మన ఖతార్ మనకి మెజారిటీ మనకి 40-45% ఆఫ్ న్యాచురల్ గ్యాస్ సింగులర్ గా ఖతార్ మీద వస్తుంది, ఓకే. స్టేట్ ఆఫ్ హార్మోస్ మీదుగా. సో ఇది సెక్యూర్ చేసే ప్రయత్నాలు జరుగుతాయి. ఇప్పుడు దానికి రీకన్స్ట్రక్షన్ కావాలంటే డెఫినెట్ గా భారత్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎట్లా సపోర్ట్ చేస్తుంది చెప్తాం, ఇంజనీర్స్ పంపిస్తాం, వీ విల్ హెల్ప్ యూ అవుట్, మీరు ఇవ్వండి మాకు గ్యాస్. సో దీనికి హర్దీప్ సింగ్ పూరిజీ ఖతార్ లో వెళ్ళబోతున్నారు. మన కామర్స్ మినిస్టర్ కూడా ఆయన కూడా హీస్ గోయింగ్ టు గో టు బహ్రెయిన్. బహ్రెయిన్ కూడా మోస్ట్లీ దీని గురించి ఇట్స్ గోయింగ్ టు బి అబౌట్ ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్ ఉంటుంది. బట్ వితౌట్ ఫెయిల్ మనకి ఇది పబ్లిక్ గా చెప్పకపోయినా కూడా చాలా మటుకు మీడియేషన్ జరిగేది దేని గురించి అంటే ఇన్ఫాక్ట్ సారీ యుఎస్ కాదు, యుఏఈకి మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ గారు వెళ్తున్నారు. యుఎస్ కి వెళ్ళేది ఈయన విక్రమ్ మిస్త్రీ గారు, ఫారిన్ సెక్రటరీ అని వెళ్ళి ఉన్నారు ఆల్రెడీ. ఓకే. ఆయన ఎందుకు వెళ్ళారు? ఆయన ఇదే చాలా మటుకు డిప్లొమాటిక్, ఆయన వెళ్తున్నారంటే డిప్లొమసీ గురించి. ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు బి అబౌట్ ట్రేడ్, ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్. యుద్ధం జరిగినప్పుడు యుద్ధము సింగిల్ హ్యాండెడ్ ఉండదు. మిలిటరీ కాంబాట్ ఇస్ జస్ట్ వన్ ఆస్పెక్ట్. మిలిటరీతో పాటు వేరే లేయర్స్ ఆఫ్ వార్ ఉంటుంది. టెక్నాలజీ వార్ఫేర్ ఉంటుంది, సైబర్ వార్ఫేర్ ఉంటుంది, అట్లాగే ఎకానమిక్ అండ్ ట్రేడ్ వార్ఫేర్ కూడా ఉంటుంది. అది జరుగుతున్నాయి. ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మోస్ ప్రెషర్ పాయింట్ ఇట్స్ అ ఎకానమిక్ వార్ఫేర్. అక్కడ ఏం షిప్స్ మీద వాళ్ళు దాడులు చేయట్లా, థ్రెట్ ఇష్యూ చేశారు అంతే. థ్రెట్ వల్ల ఏమైంది, అక్కడ ఉన్న ఆ ట్రేడ్ సప్లై అంతా దెబ్బతినేసింది. రెండోది ఏమన్నారు, ఇది అక్కర్లేదు మాకు, మేము అవతల పక్కన రెడ్ సీ మీదుగా వెళ్తాము అంటే అక్కడ యెమెన్ లో హూతీస్ విచ్ ఆర్ ఇరానియన్ ప్రాక్సీస్ వాళ్ళు ఏమన్నారు, బాబల్ మందిద్ మీద మేము ఇక్కడ అటాక్ చేస్తాము, సో ఇక్కడ రెడ్ సీ మీద పాస్ అవనివ్వమంటారు వాళ్ళు. సో ఇట్లా ట్రేడ్ వార్ జరుగుతుంది. సో ఆ ట్రేడ్ వార్ నెగోసియేషన్స్ మన వాళ్ళు చేస్తున్నారు. మనకి మేజర్ గా ఎనర్జీ సెక్యూరిటీ చూసుకోవాలి. రెండోది ఇరాన్ పక్షం, మనకి ఇరాన్ ఎంబసీ ఇన్ భారత్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రెండ్లీ, ఇట్స్ అ వెరీ ఫ్రెండ్లీ గవర్నమెంట్. మనకి లోకల్ గా అనొచ్చు దట్ ఇరానియన్స్ నచ్చము, వాళ్ళ ఖమేనీ మన కశ్మీర్ మీద యాంటీగా మాట్లాడారు. కానీ ఒకటి ఇంపార్టెంట్ థింగ్స్ వ్యూవర్స్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, పొలిటికల్ స్పీచ్ వేరుంటుంది, మీరు డిప్లొమాటిక్ యాక్షన్ వేరుగుంటుంది. రెండు వేరు వేరు విషయాలు. సో పొలిటికల్ ఇప్పుడు మన ఓవైసీ మీద కూడా అంటుంటారు దట్ ఓవైసీ వెళ్ళి 15 మినిట్ అన్నారు, అక్బరుద్దీన్ అన్నారని, అసదుద్దీన్ కూడా కామెడీగా 15 మినిట్ అని రేజ్ చేశారు అన్నారు. కానీ మొన్ననే పార్లమెంట్ లో మన అమిత్ షాజీ మెచ్చుకున్నారు ఓవైసీజీని. ఏమన్నారు, నక్సల్ మూవ్మెంట్ ని క్రష్ చేయడంలో మేము ధన్యవాద్ కర్తాము ఓవైసీజీకో బహుత్ సపోర్ట్ కి అన్నారు. ఇది ఎవరికి తెలియదు. ఓవైసీ నక్సల్ మూవ్మెంట్ క్రష్ చేయడం, సపోర్ట్ చేయడం అంటే ఎవరు, వి నీడ్ నో. సో పబ్లిక్ లో వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇవన్నీ మాట్లాడాలి. దట్ ఈస్ యువర్ ఓట్ బేస్, దట్ ఈస్ వై దే ఓట్ ఫర్ యూ. కానీ ఇన్ ప్రైవేట్ నేషనలిస్టిక్ గా చేస్తారు. ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా గల్ఫ్ కంట్రీస్ లీడ్ చేసింది ఓవైసీనే లీడ్ చేశారు. సో పొలిటికల్ గా వీ కెన్ హ్యావ్ అ ప్రయారిటీ, వీ కెన్ హేట్ ఓవైసీ, వీ కెన్ లవ్ ఓవైసీ, వీ కెన్ హేట్ అమిత్ షాజీ, వీ కెన్ లవ్ అమిత్ షాజీ, బట్ ఇన్ రియాలిటీ దే ఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ భారత్. సో అట్లాగే వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు, సో ఇరాన్ కూడా యాజ్ ఐ మెన్షన్ వాళ్ళు పొలిటికల్ రెటారిక్ లో దే మే బి సపోర్టింగ్ షియా కమ్యూనిటీ ఇన్ కశ్మీర్. కానీ డిప్లొమాటిక్ గా నిజం చెప్పాలంటే పాకిస్తాన్ మన మీద శాంక్షన్స్ ఇష్యూ చేద్దామని ట్రై చేసినప్పుడు ఇరానే అడ్డుపడింది. ఇరాన్ అడ్డుపడటం వల్లనే అది ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ నుంచి అది యునైటెడ్ నేషన్స్ దాకా చేరలేదు. ఎందుకంటే ఇరాన్ ఒక్కటి అడ్డుపడింది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో యూఏఈ, సౌదీ కూడా పాకిస్తాన్ సైడ్ వెళ్ళారు. కానీ ఇప్పుడు యూఏఈకి భారత్ కి క్లోజ్ అవుతుంది, యూఏఈకి పాకిస్తాన్ కి బ్రేక్ అవుతుంది. మీరు గమనిస్తే యూఏఈ ఇస్ నాట్ అలవింగ్ పాకిస్తాన్ న్యూ వీసాస్ అలౌ చేయట్లేదు, లోన్ తిరిగి ఇమ్మని చెప్తున్నారు. మొన్న వార్ స్టార్ట్ అవ్వక కొన్ని రోజుల ముందర యూఏఈలో వాళ్ళ షేక్స్, టాప్ డెలిగేషన్స్ మొత్తం ఇంక్లూడింగ్ డిఫెన్స్ మినిస్టర్, క్రౌన్ ప్రిన్స్ వీళ్ళందరూ సడన్ గా వాళ్ళు వచ్చి మోదీజీని కలిసి వెళ్ళిపోయారు. వాళ్ళు హార్డ్లీ 2.5 hours వాళ్ళు ఏమి స్టేట్ వెల్కమ్ ఏం లేదు, ఎయిర్పోర్ట్ లో దిగారు, సీదా వాళ్ళు 7 లోక్ కళ్యాణ్ మార్గంలో తిరిగి వెళ్ళిపోయారు. ఎక్కడ దాని గురించి బాస్ కూడా లేదు అసలు. కరెక్ట్. సో మనకి వాట్ ఎవర్ ఈ పీస్ డీల్స్ అవుట్కమ్స్ ఏమున్నాయో, ఈ అవుట్కమ్స్ ఏం జరగచ్చు మన డిప్లొమాటిక్ ఆల్రెడీ వీ హావ్ ఫిగర్డ్ అవుట్, పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి. సో ఇవన్నీ కవర్ చేయడానికి దాని వల్లనే మన మినిస్టీరియల్స్ అందరూ, ఫారిన్ మినిస్టర్, పెట్రోలియం మినిస్టర్, కామర్స్ మినిస్టర్ వీళ్ళందరూ వెళ్ళిపోయి అందరూ ట్రేడ్ రిలేటెడ్, డిప్లొమసీ రిలేటెడ్, ఎనర్జీ రిలేటెడ్ వీళ్ళు వెళ్ళి సెక్యూర్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి వార్ వల్ల డైరెక్ట్ ఇంపాక్ట్ అంటే ఎనర్జీనే మనకి డైరెక్ట్ ఇంపాక్ట్. సో ఇట్స్ బీన్ సెక్యూర్డ్.
సో దిస్ ఇస్ ద మేజర్ ఆస్పెక్ట్ దట్ వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. అయితే ఇక్కడ మీరు అన్నారు ఇప్పుడు మనకి ఇటు యుఏఈతో సంబంధాలు బాగున్నాయి, అలాగే ఇరాన్తో సంబంధాలు బాగున్నాయి, చాలా ఫ్రెండ్లీగా ఉంటాము, అంత బాగుంటుంది అని. మరి ఇతర దేశాలు కానీ లేకపోతే ఇక్కడ ఇంటర్నల్ గా మన ఇండియాలో అపోజిషన్ కానీ మాట్లాడేది ఏంటి అంటే కనుక ఈ మీడియేషన్ పని ఇండియా చేసుంటే బాగుండేది, త్వరగా ఈ వార్ ఎండ్ అయ్యేది అని అనేవారు. మరి ఎందుకని ఇండియా ముందరికి వెళ్ళలేదు? ఆప్షన్ ఒకటి ఇవ్వలేదా ఇండియాకి, లేకపోతే కనుక మనమే ఇండియాని ఎందుకులే అని అనుకుందా? సో ఫస్ట్ పాయింట్, కాంగ్రెస్ అయినా ఎవరైనా ప్రశ్నించడం దట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే అది వాళ్ళ రాజధర్మం. ఒపోజిషన్ గా మీరు ప్రశ్నించాలి. మీరు ప్రశ్నించకపోతే ఎందుకు మీరు ఇంకా అక్కడ? వై షుడ్ యు బి అన్ ఒపోజిషన్ పార్టీ? అంటే మరి ఇలాంటి సిచ్యువేషన్ లో అపోజిషన్ పార్టీ అని ఉంటుందా, మన దేశం అని ఉంటుందా? అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇన్ఫాక్ట్ రాహుల్ గాంధీజీ కూడా భారత్ లోపల పార్లమెంట్ చేసేది ఓకే. ఆయన యూఎస్కి వెళ్ళి ఎప్పుడైనా అన్నారు అనుకోండి దట్ యూఎస్ షుడ్ ఇంటర్వీన్ ఇన్ ఇండియా, అవి ప్రాబ్లమాటిక్ స్టేట్మెంట్స్. బయట దేశాలని ఎక్స్టర్నల్ ఇంటర్వెన్షన్ అడవా, దట్ ఈస్ క్రాసింగ్ ద లైన్. అది మీనింగ్లెస్ థింగ్స్. కానీ మీరు భారత్లో ఉన్నప్పుడు ఒక ఒపోజిషన్ గా మీరు సరే పొలిటికల్ గా మీరు చేయాల్సింది చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 4 స్టేట్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అస్సాం, వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు అండ్ పుదుచ్చేరి. మనకి 4 స్టేట్స్ 1 యూనిట్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఎలక్షన్ రెటారిక్ కోసం అనాలి. అంతెందుకు ఇంతకు ముందు నిర్భయ గ్యాంగ్ రేప్ కేసు జరిగినప్పుడు కూడా బీజేపీ, నాట్ జస్ట్ బీజేపీ, అందరూ పొలిటికల్ పార్టీస్ దే పౌన్స్డ్ ఆన్ కాంగ్రెస్. కాంగ్రెస్ ఆమె దగ్గర ఉండి ఏం చేయించలేదు కదా, అన్ఫార్చునేట్ గా జరిగింది. అఫ్ కోర్స్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి, కరెక్ట్. రేపు జరగట్లేదని కాదు, ఇప్పుడు జరుగుతున్నాయి, అప్పుడు జరుగుతుంది. బట్ పొలిటికల్ గా యు ఆర్ అ గుడ్ పొలిటీషియన్ ఓన్లీ ఇఫ్ ఇట్లాంటి పాయింట్స్ నువ్వు పట్టుకోగలగాలి, నువ్వు బ్యాడ్జెట్ చేయగలగాలి. బీజేపీ సైడ్ లో యాజ్ అ రూలింగ్ పార్టీ వాళ్ళు ఏం చేయాలి? 2, ఒకటి నేషనల్ ఇంట్రెస్ట్ సెక్యూర్, అది చేస్తున్నారు. మినిస్టర్స్ వెళ్ళి చేస్తున్నారు, మీ డిప్లొమాట్స్ వెళ్ళి చేస్తున్నారు. ఎవ్రీథింగ్ యూఆర్ డూయింగ్ అన్ ఇంక్రెడిబుల్ జాబ్. అక్కడ ఎటువంటి డౌట్ లేదు. యాజ్ ఫర్ ద క్వశ్చన్ వై ఇజంట్ ఇండియా మీడియేటింగ్ అనే దాంట్లో బీజేపీ సింపుల్ గా చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే, మీడియేషన్ అనేది ఇప్పుడు ఇద్దరు మధ్యలో గొడవ జరుగుతుంది రోడ్డు మీద. మనం అరే మీరు చెప్పండి, నేను సెటిల్ చేస్తాను, ఎందుకు ఒప్పుకుంటారు? అసలు నువ్వు ఎవరు? నువ్వు మనల్ని కూడా కొడతాను. మేము అడిగామా నేను మీడియేట్ చేయమని? అడగకుండా నువ్వు ఎందుకు వచ్చావు? సో మీడియేషన్ అంటే మనం చేయటంగా వాళ్ళు వచ్చి అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు కొంతమంది అంటారు, ఇప్పుడు సౌదీ వాళ్ళు వీళ్ళు అన్నారు కదా ఇండియా మీడియేట్ చేయొచ్చు. సౌదీ గవర్నమెంట్ ఏమన్నా, యుఏ గవర్నమెంట్ ఏమన్నా, వాళ్ళకుండే కొన్ని స్పోక్స్ పర్సన్స్ న్యూస్ ఛానల్స్కి వెళ్ళి ఇండియా కెన్ మీడియేట్ అని ఒక మాట అన్నారు. అంతే. ఓపెన్ గా మీడియేట్ ఎక్కడ చేసాం? రష్యా, యుక్రెయిన్ ఓపెన్ గా మీడియేట్ చేసాం. ఇరాన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా కొంతమంది వచ్చి ప్రెస్ ముందర మాట్లాడారు కదా. ప్రెస్ లో మాట్లాడే వాళ్ళు వ్యాలిడ్ అవ్వదండి, వాళ్ళ ఫారిన్ మినిస్టర్ అడిగితే వ్యాలిడ్ అవుతుంది. ఓకే, బట్ అక్కడ అఫీషియల్ గా ఉండాలి. కరెక్ట్. కానీ అడగదు ఇరాన్. ఎందుకు అడగదు? ఇరాన్ కి ఈ వార్ సిచ్యువేషన్ లో భారత్ ఈస్ నాట్ రియలీ సపోర్టింగ్ ఇరాన్ ఇన్ ద వార్. భారత్ ఒక విధంగా కొంచెం ఇజ్రాయెల్ స్టాన్స్, పబ్లిక్ లో ఇజ్రాయెల్ స్టాన్స్ తీసుకున్నాం, బట్ కోవర్ట్ గా ఇరాన్ కి సపోర్ట్ చేస్తున్నాం. కానీ మీకు ఓపెన్ గా చాలా చాలా డైనమిక్ గా హెల్ప్ చేసేది ఎవరు? చైనా. చైనా ఒప్పుకుంటుందా ఇండియా మీడియేటర్ అవ్వచ్చు అంటే? ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. హౌ కెన్ ఇట్ యాక్సెప్ట్? యాక్సెప్ట్ చేయదు. ఇట్ వోంట్ యాక్సెప్ట్. ఎందుకంటే చైనాకి ఇండియా ఇస్ రైవల్ సూపర్ పవర్ కదా, ఆర్ అప్కమింగ్ ఎమర్జింగ్ పవర్. ఇప్పుడు యుఎస్ కి చైనా ఎంత థ్రెట్ లాగా భావిస్తుంది, చైనా ఇండియాను ఒక నెక్స్ట్ లెవెల్ థ్రెట్ లాగా భావిస్తుంది. యుఎస్ కూడా ఇండియా నెక్స్ట్ లెవెల్ థ్రెట్ గా భావిస్తుంది. సో 2 నేషన్స్ ఇండియాని థ్రెట్ గా భావించినప్పుడు యుఎస్ కూడా మనకి ఫ్రెండ్స్ లాగా అన్నట్టు మనం అనుకోకూడదు. వాళ్ళకు ఫ్రెండ్షిప్ అంటూనే ఉంటారు, మీడియేషన్స్ అంటూనే ఉంటారు. ఇంకోవైపు నార్త్ ఈస్ట్ కార్డర్ సెపరేటిస్ట్ మూవ్మెంట్స్ నడుపుతూనే ఉన్నారు. మనకి నార్త్ సౌత్ డివైడ్ చేస్తూనే ఉన్నారు. ఖాళిస్తానీ గురుపట్వన్ సింగ్ ని యుఎస్ లో అట్లా మేపుతూనే ఉన్నారు. ఇవన్నీ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇన్ఫాక్ట్ మన మీద టెర్రరిస్ట్ అటాక్స్ పాకిస్తాన్ చేసినా వాళ్ళు ఫండింగ్ ఇస్తూనే ఉన్నారు. ఎనీవే జరుగుతుంది. సో యుఎస్ కూడా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ, ట్రేడ్, డిప్లొమసీ ఫ్రెండ్లీగా భావిస్తుంది. కానీ ఇప్పుడుగా అది ఇండిపెండెన్స్ టైం నుంచి యుఎస్ హెస్ నెవర్ సపోర్టెడ్ భారత్. ఎప్పుడు కూడా బై అండ్ లార్జ్ ఒక డేంజరస్ స్టేట్ లాగానే భావించింది. మొన్న కూడా రైసీనా డైలాగ్ లో ఒక యుఎస్ అంబాసిడర్ అన్న మాట ఇది. ఆయన ఏమన్నారు? దట్ వీ విల్ వర్క్ విత్ ఇండియా, కానీ చైనాతో చేసిన తప్పు చేయము, యుఎస్ కి ఆ స్థాయికి ఎదిగేటటువంటి అవకాశం ఇండియాకి ఇవ్వమని ఒక మాట అన్నారు ఆయన. రైట్. సో దే ఆర్ క్లియర్ దట్ ఇమీడియట్ థ్రెట్ ఇస్ చైనా, నెక్స్ట్ థ్రెట్ ఇస్ ఇండియా. అట్లా ఉన్నప్పుడు ఇండియాని ఎందుకు మీడియేట్ చేయిస్తారు? వై నాట్ పాకిస్తాన్? పాకిస్తాన్ వచ్చేసరికి యుఎస్ చెప్పినట్టు చేస్తారు. వాళ్ళ క్రౌడ్, పాకిస్తాన్ ప్రజలు మొత్తం ప్రో ఇరాన్ ఉన్నారు. కానీ పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీ ఏం చేస్తుంది? ప్రో ఇరాన్ లేదు. పాకిస్తాన్ ఆర్మీ అమెరికా ఏది చెప్తే చేస్తుంది. దానివల్ల దే లిసన్. వాళ్ళ ఆర్మీ ఏది చెప్తే అది వింటుంది. వాళ్ళ ఐఎస్ఐ, సిఐఏ చెప్పినట్టు వింటుంది. ఇప్పుడు సిఐఏ చెప్తే మనం పట్టుకుంటే ఐఎస్ఐలు పట్టుకుంటుంది, మనం వదిలేసి అంటే ఐఎస్ఐలు వదిలేస్తుంది. రైట్. సో కంప్లీట్ గా అంటే ఒక స్లేవ్ మోడ్ లో, ఒక స్లేవ్ డైనాసిటీ లాగా పాకిస్తాన్ నడుస్తుంది. కాబట్టి యుఎస్ఏ వాంట్స్ పాకిస్తాన్. భారత్ అది చేయదు. ఇండియన్ గవర్నమెంట్ విల్ నాట్ బి అ స్లేవ్ టు యుఎస్ఏ. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా చూడండి. ఇన్ఫాక్ట్ కశ్మీర్ డిస్ప్యూట్స్ అయినా, ఆపరేషన్ సింధూర్ అయినా 2 సార్లు కశ్మీర్ ఏమంటుంది? వీ వాంట్ యుఎస్ టు ఇన్వాల్వ్, వీ వాంట్ యునైటెడ్ నేషన్స్ ఇన్వాల్వ్, మీరు వచ్చి మీడియేట్ చేయండి అంటుంది. భారత్ ఏమంటుంది? మాకు ఎక్స్టర్నల్ మీడియేషన్ వద్దు, ఇట్స్ అ బైలేటరల్ ఇష్యూ, మేము పాకిస్తాన్ తేల్చుకోండి, మీ అందరూ దీంట్లో జోక్యం చేసుకోకండి. అవసరం లేదు. సో పాకిస్తాన్ 10 మందిని మీరు వచ్చి ఇన్వాల్వ్ అవ్వండి అన్నప్పుడు ఈ విషయంలో మేము ఇన్వాల్వ్ అవుతామని అర్థం ఉంది. బట్ వెన్ ఇండియా సేస్ డు నాట్ ఇన్వాల్వ్ ఇన్ అవర్ అఫేర్స్ అన్నప్పుడు మనం కూడా పబ్లిక్ లో వీ షుడ్ నాట్ ఇన్వాల్వ్. లేకపోతే రేపు అంటారు మీ విషయాలు ఇన్వాల్వ్ అవ్వకూడదు, మా విషయాలు ఇన్వాల్వ్ అవుతారా అంటారు.
సో ఇవన్నీ ఇది కాంగ్రెస్ కూడా తెలుసు. ఇదంతా నాన్ లైన్ మూవ్మెంట్ పెట్టుకోవటం, ఇన్వాల్వ్ అవ్వకపోవటం, బయలేటరల్ అంటాం, ఇదంతా కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది, ఇందిరాగాంధీ గారు కూడా చేసింది, మన్మోహన్ సింగ్ జీ కూడా చేసింది, మోదీజీ కూడా చేసింది. సో అట్ నేషనల్ సెక్యూరిటీ లెవెల్ వీఆర్ ఆల్ అలైన్డ్. సరే దీంట్లో విల్ పవర్ వేరు, మళ్ళీ మిలిటరీ మోడ్లోకి 2014 తర్వాత కొంచెం మిలిటరీగా కొంచెం స్ట్రెంథన్ చేసాం అంటున్నారు, రైట్? సో బట్ కాంగ్రెస్ కూడా దేవ్ డన్ దియర్ థింగ్. లిబరేషన్ వార్ అయినా, బంగ్లాదేశ్ లిబరేషన్ వార్, ఇవన్నీ చేశారు. సో ఇవన్నీ ఆస్పెక్ట్లో తీసుకొని దట్ ఈస్ వై కాంగ్రెస్ అపోజిషన్లోనే అదే చేసేది, బీజేపీ కూడా ఇట్లాగా బ్యాడ్జర్ చేయాలి, అది రాజధర్మం చేయాల్సింది. సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దీంట్లో మనం చూడాల్సింది చైనా మీద, బికాస్ ఈ నెగోసియేషన్ అంతా జరిగేది ఇట్ ఈస్ బిట్వీన్ యూఎస్ఏ అండ్ చైనా. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ యాక్చువల్గా ఇది, మనం ఇరాన్ యూఎస్ అంటారు కాదు, వార్ ఇస్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. కానీ యాక్చువల్ వార్ జరిగేది ఇక్కడ ఇట్ ఇస్ బిట్వీన్ యూఎస్ అండ్ చైనా. వాళ్ళ మిలిటరీ కేపబిలిటీస్, వాళ్ళ డిప్లొమాటిక్ కేపబిలిటీస్, వాళ్ళ ప్రెషర్, అండ్ వాళ్ళిద్దరికి పాకిస్తాన్ ఇస్ ద మీడియేషన్ ఫోర్స్, ఇండియా ఇస్ అ కామన్ థ్రెట్. అండ్ దానికోసమే చైనా కూడా మీరు చూస్తే, మీరు అన్నట్టు ఇన్ఫాక్ట్ మీరు ఇంట్రొడక్షన్ పాయింట్ లాగా, ఈ నెగోసియేషన్స్ ఇంపాక్ట్ చేయడానికే వాళ్ళు అక్కడ వాళ్ళ డిప్లొమాటిక్ మిషన్స్ కూడా మొదలు పెట్టారు విత్ తైవాన్.